ఇంగ్లాండ్ టీమిండియా మధ్య నేడు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రెండో టీ20 మ్యాచ్ మరికొన్ని గంటల్లో మొదలు కాబోతుంది. ఇటువంటి సమయంలో మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత్కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఆ వివరాలు చూసుకుంటే మొదటి టీ20 మ్యాచ్లో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి కేవలం 34 బంతుల్లో 79 పరుగులు చేసి టీమిండియా గెలుపులో కీలక పాత్ర వహించిన ఓపెనర్ అభిషేక్ శర్మ రెండో మ్యాచ్కు అందుబాటులో ఉండబోడనే వార్తలు వినిపిస్తున్నాయి. రెండో మ్యాచ్కి సిద్ధమయ్యే క్రమంలో ప్రాక్టీస్ సెషన్లో అభిషేక్ గాయపడినట్టు తెలుస్తోంది. ప్రాక్టీస్లో పాల్గొన్న అభిషేక్ యాంకిల్ ట్విస్ట్ అయింది. దీంతో అతడు రెండో టీ20 మ్యాచ్లో ఆడడం అనుమానంగానే మారింది. ఇప్పటికే మొదటి టీ20 మ్యాచ్ గెలిచి 5 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా జట్టు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్లోనూ విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. అయితే రెండో టీ20 మ్యాచ్కు ముందే అభిషేక్ రూపంలో భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఒకవేళ అభిషేక్ గాయం చిన్నది అయితే అతడు తప్పక ప్లేయింగ్ 11లో ఉంటాడు. అదే గాయం పెద్దదైతే మాత్రం అభిషేక్ ఈ సిరీస్ నుండి అవుట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇక అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ని తుది జట్టులోకి తీసుకోవచ్చు. ఇక ఓపెనర్గా సూర్యకుమార్ యాదవ్ లేదా తిలక్ వర్మలో ఒకరు సంజు శాంసన్తో కలిసి బరిలోకి దిగుతారు. అయితే తిలక్ వర్మని ఓపెనర్గా దింపితే బాగుంటుందనేది మన అభిప్రాయం. తిలక్ ప్రస్తుతం అదిరిపోయే ఫామ్లో ఉన్నాడు కాబట్టి తిలక్ వర్మ తప్పకుండా ఓపెనర్ స్థానానికి న్యాయం చేయగలడు. అందులోనూ తిలక్ కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. మరి అభిషేక్ గాయంతో ఈ మ్యాచ్కి దూరం అయితే అతని స్థానంలో ఎవరిని ఓపెనర్గా దింపితే బాగుంటుందో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.